హలో ఎవ్రీవన్. సో ఈ రోజు నుంచి మనం హ్యాకర్ ర్యాంక్ పైథాన్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ రోజు క్లాస్లో ఏం చూస్తామంటే అసలు హ్యాకర్ ర్యాంక్ అంటే వాట్ ఈస్ హ్యాకర్ ర్యాంక్. సో హ్యాకర్ ర్యాంక్ అంటే ఏంది, సో వై హ్యాకర్ ర్యాంక్ ఎందుకు, సో వాట్ ఆర్ ది బెనిఫిట్స్ వీ గెట్ బై యూజింగ్ దిస్. సో ఈ హ్యాకర్ ర్యాంక్ యూజ్ చేయడం వల్ల మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి, సో వీటి గురించి మనం ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో రేపటి నుంచి హ్యాకర్ ర్యాంక్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ హ్యాకర్ ర్యాంక్ అంటే ఏంది. సో హ్యాకర్ ర్యాంక్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్లో ఏముంటాయి అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనే ఉంటాయి. సో లైక్ పైథాన్ ఉంటుంది, సి ఉంటుంది, C++ ఉంటుంది, జావా ఉంటుంది, SQL ఉంటుంది, అల్గారిథమ్స్ ఉంటాయి, డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి చాలా ఉంటాయి అన్నమాట. సో వాటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి, కోడింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఆ కోడింగ్ క్వశ్చన్స్ చూసేసి సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మన ఓన్గా మనం చేయడము. సో అలా చేయడం వల్ల మనకేమవుతుందంటే లాజికల్ థింకింగ్, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో హ్యాకర్ ర్యాంక్ అంటే ఏంది, సో హ్యాకర్ ర్యాంక్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్లో మనం ఏం చేస్తాం, కోడింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో వై హ్యాకర్ ర్యాంక్. సో హ్యాకర్ ర్యాంక్ ఎందుకు, సో మీరు బిగనర్ అయితే సో హ్యాకర్ ర్యాంక్తో మొదలు పెట్టండి. సో ఎందుకు హ్యాకర్ ర్యాంక్తో మొదలు పెట్టండి అంటున్నా అంటే సో మనకి హ్యాకర్ ర్యాంక్లో కోడింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఆ కోడింగ్ క్వశ్చన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి అంటే ఫ్రమ్ బేసిక్ నుంచి ఉంటాయి అనమాట. సో ఫ్రమ్ బేసిక్ నుంచి అంటే హలో వరల్డ్ని ప్రింట్ చేయడం, సో ఇలాంటి క్వశ్చన్ దగ్గర నుంచి ఉంటాయి అనమాట. సో అందుకని మనకేమవుతుందంటే ఈజీగా క్లియర్గా 1 by 1 సాల్వ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో బేసిక్ క్వశ్చన్ నుంచి సాల్వ్ చేసుకుంటూ రావడం వల్ల మనకేమవుతుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఒకేసారి మీరు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేసినట్లయితే మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో ఇప్పుడు మనకి ఎంత పెద్ద ప్రోగ్రామర్ అయినా చూడండి, సో ఎంత పెద్ద డెవలపర్ అయినా, ఎంత పెద్ద ప్రోగ్రామర్ అయినా వాళ్ళు ఫ్రమ్ బేసిక్ నుంచే నేర్చుకుంటారు. డైరెక్ట్గా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనేది ఎవరు నేర్చుకోలేరు. ఓకేనా? సో అందుకని మనకేమవుతుంది, సో ఈ హ్యాకర్ ర్యాంక్లో మనకి ఫ్రమ్ బేసిక్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో అవి సాల్వ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. సో ఇవి పెరగడం వల్ల ఏమవుతుందంటే సో రేపు ఎప్పుడైనా మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు మనం సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా? సో ఆ తర్వాత వాట్ ఆర్ ది బెనిఫిట్స్ వీ గెట్ బై యూజింగ్ దిస్. సో మనం ఈ హ్యాకర్ ర్యాంక్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మీరు హ్యాకర్ ర్యాంక్లో మనకి లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీరు క్వశ్చన్ సాల్వ్ చేసే దాన్ని బట్టి మీకు కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఆ పాయింట్స్ అనేవి వస్తున్నప్పుడు మీకు ఒక్కొక్క లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 పాయింట్స్ అట్టుంటాయి. సో మీరు 35 పాయింట్స్ రాగానే ఒక స్టార్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఫస్ట్ స్టార్ అయిపోయాక తర్వాత కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగానే కొన్ని పాయింట్స్ వస్తాయి. సో కొన్ని పాయింట్స్ రాగానే మనకి 2 స్టార్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనకి 5 స్టార్స్ దాకా వస్తాయి అనమాట. సో మనం ఈ ట్యుటోరియల్లో మనం 5 స్టార్స్ అనేవి తెచ్చుకుందాం. సో వన్స్ మీరు ఈ 5 స్టార్స్ అనేవి తెచ్చుకుంటే అప్పుడు మీకు మీ మీదే కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలరని. సో అందుకని మీరేం చేస్తారంటే ఈ హ్యాకర్ ర్యాంక్ సిరీస్ని డైలీ ఫాలో అవ్వండి. సో ఫాలో అవ్వి మీరు క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకని అంటున్నామంటే సో ఇప్పుడు దాకా నేను పైథాన్ 45 డేస్ సిరీస్ అని చెప్పి ఒకటి సాల్వ్ చేసాం మనం. సో పైథాన్ 45 డేస్ సిరీస్ అనేది ఒకటి పెట్టాం. సో ఆ 45 డేస్ సిరీస్ అనేది మనకి అయిపోయింది. సో మీకు పైథాన్ కొత్తగా అయితే ఫస్ట్ ఆ 45 డేస్ సిరీస్ చూడండి. సో ఆ 45 డేస్ చూసిన తర్వాత ఇది చూడండి హ్యాకర్ ర్యాంక్. ఎందుకంటున్నానంటే సో వాటి మీద మీకు మంచి గ్రిప్ ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా సాల్వ్ చేయగలం అన్నమాట. సో అందుకని మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? సో వీటిలో నేను ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా చెప్తానంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటాం. సో అర్థం చేసుకొని సో దాన్ని ఏ వేలో అప్రోచ్ అవ్వచ్చు. సో అర్థమైంది కదా, ఏ వేలో అప్రోచ్ అవ్వచ్చు. సో ఏ వేలో అప్రోచ్ అయితే మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. సో మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం అనమాట. సో విత్ బేసిక్ సింటాక్స్, బేసిక్ ఎగ్జాంపుల్స్. అర్థమైంది కదా? సో ఈ సిరీస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే సో మనం పైథాన్ 45 డేస్ సిరీస్ చేసాం. సో అవి చేయడం వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ వరకే సాల్వ్ చేయగలుగుతున్నాం. సో అంతకు మించి కొంచెం డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. సో అందుకోసం ఈ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో ఈ సిరీస్లో మీరేం చేస్తారంటే జాగ్రత్తగా క్వశ్చన్ అనేది వినండి. సో క్వశ్చన్ వినిన తర్వాత మీ ఓన్గా మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి వీడియో పాస్ చేసి. సో వన్స్ మీరు ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఒకసారి నా సొల్యూషన్గా చూడండి. సో అప్పుడు నేనేం లాజిక్ యూజ్ చేశాను, మీరేం లాజిక్ యూజ్ చేశారని కానీ గమనించండి. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయలేకపోతే
అప్పుడు ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో చూసి జాగ్రత్తగా గమనించండి ఏం లాజిక్ మిస్ అయ్యాం మనం అని. సో వన్స్ మనం ఆ లాజిక్ని చూసిన తర్వాత ఆ తర్వాత మీ ఓన్గా మీరు చూడకుండా ట్రైఅవుట్ చేయండి. సో ట్రైఅవుట్ చేసి అన్ని టెస్ట్ కేసులు పాస్ అవ్వడం అనేది చేయండి. ఓకేనా? సో ఇది మనం 5 స్టార్స్ వచ్చేంత వరకు చేద్దాం. ఆ తర్వాత కానీ క్వశ్చన్స్ ఉంటాయి. వన్స్ మనం 5 స్టార్స్ వచ్చే వరకు నేను చేస్తాను. ఆ తర్వాత మీకే అలవాటు అవుతుంది. మీ ఓన్గా మీరే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అర్థమైంది కదా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ ఛానల్ అనేది 500 సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్లో ఉంది. సో మీరేం చేస్తారంటే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మరికొన్ని ట్యూటోరియల్స్ కానీ చెప్తాను. అర్థమైంది కదా? సో 500 సబ్స్క్రైబర్స్కి మనం చాలా క్లోజ్లో ఉన్నాం. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ రోజుకి 500 సబ్స్క్రైబర్స్ని ఫినిష్ చేసేయండి. థ్యాంక్ యూ. సో రేపటి క్లాస్లో మనం ఏం చూద్దామంటే హ్యాకర్ ర్యాంక్ని ఎలా ఓపెన్ చేయాలి, సో దాంట్లో ఎలా సైన్ అప్ అవ్వాలి, సో సైన్ అప్ అవి సో దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి, ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్స్. సో ఆ ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం, సో వీటన్నిటి గురించి రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.